దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వాక్యం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఈ మాట జ్ఞానము తెలియజేస్తుందండి. ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంతయు కూడా జ్ఞానవంత యొక్క విలువ ఏమిటో చాలా వివరంగా ఈ యొక్క అధ్యాయము తెలియజేస్తూ ఉంది. అయితే మన ధ్యానాంశం పరంగా ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే జ్ఞానం అనేది 2 రకాలైనటువంటి జ్ఞానం అండి. మొదటి జ్ఞానము అది మనకు స్కూళ్ళల్లో, కాలేజీలలో, పుస్తకాలలో, లేకపోతే సోషల్ మీడియా ద్వారానో, లేకపోతే ఇంటర్నెట్ ద్వారానో మనం పొందుకునే జ్ఞానం అండి. ఈ లోక సంబంధమైనటువంటి లోకంలో దొరికే ఈ జ్ఞానము మనల్ని కొద్ది కాలం వరకు మనల్ని సహాయంకరంగా ఉంటుందేమో, కొద్ది కాలం వరకు మనల్ని ఇహలోకంలో జీవించుటకు మనకు సహాయపడుతుందేమో. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, మనము గ్రహించవలసింది, ఒక దేవుని బిడ్డలముగా మనము ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినది, మనము దేవుని యొక్క జ్ఞానము సంపాదించుకోవడం అండి. దేవుని యొక్క జ్ఞానం అంటే ఏంటంటే 9వ అధ్యాయము 10వ వాక్యంలో తెలిపినట్లుగా సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానములకు మూలమండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు నేను మనమందరం నేర్చుకోవాల్సినది ఏంటంటే యెహోవా యందు జ్ఞానము భయభక్తులు కలిగి ఉండడం అండి. ఎప్పుడైతే దేవుడు అంటే ఏమైనాడో, ఆయనను మనం గౌరవించినప్పుడు, ఆయనకు మనం విలువ ఇచ్చినప్పుడు, ఆయనకు మన కుటుంబాలలో, మన హృదయాల్లో స్థానం ఇచ్చినప్పుడు, మనం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇవ్వడమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అండి. ఆయన చూస్తుంటున్నాడు, ఆయన గమనిస్తుంటున్నాడు, నాతో ఉంటున్నాడని ఆయనకు భయపడి లోబడి జీవించడమే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. మనం చేసే ప్రతి పనిలో మనము యథార్థతగా దేవునికి భయపడి జీవించడమే జ్ఞానములకు మూలమండి. ఎప్పుడైతే మనము ఆ రీతిగా జీవిస్తామో దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా మనల్ని చేస్తాడండి. ఆస్తికర్తలుగా మనం చేస్తాడు అంటే అర్థం ఏమిటంటే, మనం భౌతికపరమైనటువంటి ఆస్తికి కర్తలుగా ఉండము, కానీ దేవుడు చేసేటువంటిది శాశ్వతమైనదండి. అది నిత్యమైనది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఆస్తికి కర్తలు అంటే మన ఆస్తి మనము మన పరమందు ఉందండి, పరలోక రాజ్యంలో మన ఆస్తి ఉందండి. ఆ ఆస్తికి కర్తలుగా మనల్ని చేస్తాడండి, యోగ్యులుగా మనల్ని చేస్తాడు. అంతేకాకుండా నిధులతో మనల్ని నింపుతాడండి. ఎలాంటి నిధులు అంటే దేవుడిచ్చే నిధులు శాశ్వతమైనవండి, అవి నిత్యమైనటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా. మనము ఇక్కడ వాక్యములో గమనించినట్లయితే ఈ యొక్క నిధి అనేది మనము వాక్య ప్రకారంగా మనం చూస్తే ఈ యొక్క నిధి మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వాక్యంలో తెలియజేస్తుంది. పరలోకమందు మీ కొరకు నిధులు కూర్చుకొనుడి. పరలోకమందు, ఈ లోకములో జ్ఞానముతో దేవుడందు భయభక్తులతో జీవిస్తూ దేవుని ఇష్టాన ప్రకారంగా మనం ప్రవర్తిస్తే పరలోకంలో మనకు నిధులు దేవుడు సమకూరుస్తాడండి. అవి శాశ్వతమైనవి, అవి చిల్లు పట్టవు, అవి పాడైపోవు, అవి దొంగలించబడవు. అవి చాలా రక్షణకరమైనటువంటి ప్రాకారముల మధ్య దేవుడు మన కొరకు మన నిధులను నింపి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, గమనించండి. మనము భౌతికపరముగా కూడా గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులతో కలిగి ఉంటే మనకి దేవుడు శాంతి అనే ఐశ్వర్యాన్ని, సమాధానం అనేటువంటి గొప్ప నెమ్మది అనేటువంటి ఇవన్నీ కూడా దేవుడు మనకు గొప్ప సంపదను మనకు అనుగ్రహిస్తాడండి. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎల్లప్పుడూ శాంతి, సంతోష, సమాధానాలతోనూ నెమ్మదితోనూ మనము జీవిస్తూ ఉంటాం. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, ఎంతో సంపాదిస్తూ ఉంటారు, ఎంతో తమ జ్ఞానాన్ని ఉపయోగించి అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు, తమ జ్ఞానాన్ని ఉపయోగించి అనేక గొప్పమైనటువంటి ఉద్యోగాలు, లేకపోతే అధికారాలు, లేకపోతే పెద్ద పెద్ద పదోన్నతులు ఎంతో వాళ్ళు చేస్తూ ఉంటారండి. అయితే గమనించండి, అవి కొద్ది కాలం వరకే వారితో ఉంటాయండి. మళ్ళీ వాళ్ళ జ్ఞానము తర్వాత
నేను ఇంకా నాకు వయసు ఉంది, ఇంకా నాకు బలం ఉంది అంటే గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోరండి. ప్రభుత్వం వాళ్ళు ఇంకా చాలు, నీ వయసు ఇంకా నీ జ్ఞానం ఇంతటి వరకని ఒక పరిమితితో కూడినటువంటి ఇదిగా ఈ లోకము గుర్తిస్తుందండి. అదే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు సర్వయుగములలో దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఉంచుతాడండి. ఆయనతో కూడా మనము జీవించుటకు ఆయన కుమారునిగా మనకు వారసత్వాన్ని ఇస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞానమును గురించి ధ్యానిస్తుండగా దేవుని ప్రేమించినట్లయితే ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. అంతేకాకుండా మన ధననిధులను, అది పరమందు ధననిధులు, భూలోకమందు ధననిధులు అన్నీ కూడా నింపుతాడండి. సమాధానంతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, శాంతితో నింపుతాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా భౌతికపరమైన లోక సంబంధమైన వాటిని అడగకూడదని కాదు, కానీ ఈ లోకంలో జీవించాలంటే అవి అవసరమే. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లోక సంబంధమైనటువంటి ఆస్తి నిధులే కాదు, పరలోకమందు కూడా దేవుడు ఆస్తికర్తలుగాను నిధులుగాను 2 రకాలైనటువంటి లాభాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజు మనము లోక సంబంధంగానే జీవిస్తుంటున్నామా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానకు మూలమని తెలుసుకొని మనం దేవునికి ఇష్ట ప్రకారంగా జీవిస్తూ లోకపరమైనటువంటి లాభము, పర సంబంధమైన లాభము, 2 లాభాల కొరకు జీవించే వారంగా ఉన్నామా? ఒక్కసారి మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఒకవేళ నువ్వు లోక సంబంధమైనటువంటి వాటి కొరకే నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ లోక సంబంధమైన ఆస్తులు సంపాదించుకుంటూ, ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని కొరకై నీవు ఒకవేళ దేవుని యందు భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే అవి ఒకరోజు చిల్లి పట్టుకుపోతాయండి. ఒకరోజు దొంగలు దోచుకొని పోతారు, ఒకరోజు అవన్నీ విడిచి నిన్ను వెళ్ళిపోతాయి. అవి ఏవి ఆ జ్ఞానం, లోక జ్ఞానం నిన్ను కాపాడలేదు. కనుక మనం చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా దేవునికి నమ్మకంగా జీవిద్దాం. ఆయన జ్ఞానంతో మనము ఆయన కొరకు కనిపెట్టుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.